సీటు త్యాగం చేస్తే ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి అధికారం వచ్చినాక అస్సలకే పట్టించుకుంటలేరు అని పిఠాపురంలో వర్మ సార్ ఫ్యాన్స్ మస్తుగా గరం మీద ఉన్నారన్న ముచ్చట అందరికి ఎరుకునేదే కదా. ఇక పవనాల్ సారు ఎవ్వల పుణ్యాన గెలవలేదు, జనాలు ఓట్లెత్తనే గెలిచిండు అని చెప్పి మొన్నటికి మొన్న నాగబాబు సార్ మాట్లాడిన మాటలతో కూడా బగ్గనే రచ్చయింది. వర్మ సారు పచార ఇట్లా తగ్గించటానికే ఈ తీరుగా మాట్లాడుతాను, ఇటువంటి ముచ్చట్లు వస్తానే అని తెలిసేటాలకు వర్మ సారు పిఠాపురంలో ఒక కొత్త పిలాన్ వేసిండట. మరి ఆ పిలాన్ ఏంటిది, ఏం కథ అనేది ఆ ముచ్చట ఏందో పురా గడుచుకొని వద్దాం పారి. ఎమ్మెల్సీ పదవి ఇగత్తది అగత్తదని కండ్లల్లో వత్తులేసుకొని మరీ ఎదురు చూసిన పిఠాపురం వర్మ సారుకు గిప్పటిదాకా చాలా షాకులే దాకినాయి. గిప్పటిదాకా షాకులు మీరు నాకు ఇచ్చిండ్రు, గిప్పటికెంచి నేను షాకులు ఇస్తే ఎట్లుంటుందో చూద్దురు అన్నట్టుగా కొత్త కొత్త ప్లానింగ్లు ఎత్తున్నాడట వర్మ సారు. ఎమ్మెల్సీ పదవి ఇత్తనని బాబు సారు ఇయ్యలే. పొత్తు ధర్మంలో వర్మ గారికి ఇబ్బంది ఉంటుంది, కార్యకర్తలకు ఇబ్బంది ఉంటుంది, కానీ ఆ పొత్తును మనం నెరవేర్చవలసిన బాధ్యత కూడా ఉంటుంది. నేను అందుకే వారికి ఒక మాట చెప్పాను, మీరు ఎమ్మెల్యేగా రాలేరు గాని ఆ నియోజకవర్గం తరపున మొదటి విడత లిస్ట్ లో ఎమ్మెల్సీగా వారే ఉంటారు. నా గెలుపును వర్మ చేతిలో పెడుతున్నా అని పవన్ సార్ చెప్తే, పవన్ గెలుపుకు కారణం పిఠాపురం జనాలు జన సైనికులే తప్పితే ఇంకొకరు కాదు, మా వల్లనే గెలిచిండు అని ఎవరన్నా అనుకుంటే ఇక అల్ల కర్మ అని నాగబాబు సారు మాట్లాడిండు. ముఖ్యంగా వర్మ గారికి నియోజకవర్గం నా గెలుపు మీ చేతుల్లో పెట్టాం. పిఠాపురం జన సైనికులు, పిఠాపురం పౌరులు, పిఠాపురం ఓటర్స్ వీళ్ళిద్దరూ లేకపోతే మేము ఎంత ఏమి చేసినా ఏం ఉపయోగం లేదు. సో మాలో ఎవరైనా ఇంకెవరైనా సరే పవన్ కళ్యాణ్ గారి విజయానికి నేనే దోహదపడ్డాను అని ఎవరన్నా అనుకుంటే అది వారి కర్మ. గిట్లా ఎన్ని అవుతున్నా కూడా గిన్నొద్దులు సప్పుడేకున్న వర్మ సారు ఇప్పుడు కొత్త కార్యాలు ముంగటేసుకుంటున్నాడట. ఎవ్వలెంత దూరం పెట్టినా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా నాకుండే బలం నాకుంటది అన్నట్టుగా ప్రజలే నా బలం అని పోస్టు పెట్టిండు. ఇక బాబు సారే మన అధినేత, ఆయన చెప్పినట్టు తినాల్సిందే అని ఇన్నొద్దులు మాట్లాడిన వర్మ సారు కార్యకర్తే అధినేత అని సోషల్ మీడియాలో పోస్టు పెట్టిండు. అట్లనే ప్రతి బుధవారం నాడు నియోజకవర్గంలో జనాల సమస్యల పరిష్కారాల కోసం మీటింగులు పెట్టే ఆలోచనలు కూడా ఎత్తున్నాడట వర్మ సారు. జనాల సమస్యల మీద పవన్ కళ్యాణ్ సారు ఇప్పటికే గిసొంటి కార్యం చేస్తున్నాడు. ఎమ్మెల్యేగా పవన్ సారు చేస్తున్నట్టే వర్మ సారు కూడా సేమ్ కార్యం ముంగటేసుకుంటున్నాడు. అంటే పవన్ సారుకు పోటీగా వర్మ సారు నియోజకవర్గంలో పనులు మొదలు పెడుతున్నాడు అన్నట్టు. ఏ పదవులు ఇచ్చినా ఇయ్యకపోయినా జనాలుంటే అచ్చే తాపకన్నా ఏదోటి వేయచ్చు అని ఇట్లా ప్లానింగ్లు ఎత్తున్నాడు కావచ్చు వర్మ సారు. ఇక చూడాలి మరి ముంగట ఇంకెట్లుంటుందో వర్మ సారు కథ.